అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయవారస్థాన. ఈరోజు జరిగినటువంటి ఒక సంఘటన, ఏపీ సిట్ కార్యాలయం దగ్గర తగలబడుతున్న డాక్యుమెంట్. అవి ఏంటని ఆరాధిస్తే కొంతమంది చంద్రబాబు నాయుడు గారి కేసు డాక్యుమెంట్లు అంటారు, మరి కొంతమంది హెరిటేజ్కి సంబంధించినటువంటి కొన్ని పత్రాలు కావాలని ఏపీసీఐడి సిట్ క్రియేట్ చేసినటువంటి కొన్ని డూప్లికేట్ పత్రాలు కోర్టులు కానీ వ్యవస్థలు కానీ తప్పుదారి పట్టించడానికి క్రియేట్ చేసి చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోయిన కేసులు పెట్టించడానికి క్రియేట్ చేసిన పత్రాలను ఈరోజు ఏపీసీఐ సిట్ దగ్గర కానీ ఏపీసీఐడి ఆఫీస్ వాళ్ళు కానీ దాంట్లో సంబంధించిన కొంతమంది ఆఫీసర్లు ఆ డాక్యుమెంట్ని తగలబెట్టేస్తున్నారు. ఎందుకంటే ఎలాగ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే ఈ డాక్యుమెంట్లన్నీ ఇక్కడ కానీ ఉంటే ఇవన్నీ బయటకు వస్తాయి. బయటకు వస్తే మనం చేసినటువంటి తప్పిదాలు కానీ మరొకటి కానీ ఏమన్నట్టు కూడా బయటకు వస్తాయి. ఎందుకంటే ఒకటి ఆలోచించాలి ప్రజలు, ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి కొన్ని డాక్యుమెంట్లని తగలబెట్టేయడం జరుగుతుందంటే అందులో ఎక్కడో తప్పు జరుగుతున్నట్టే. లేదంటే ఖచ్చితంగా జరుగుతున్నటువంటి విషయాలు మనం ఆలోచిస్తే, ఎందుకంటే డాక్యుమెంట్లు తగలబెట్టేస్తున్నారంటే అందులో ఏదో తప్పు జరుగుతున్నట్టు. ఎందుకంటే గతంలో తెలంగాణలో ఎలక్షన్కి ముందు చాలా డాక్యుమెంట్ ప్రణీత్ రావు గారు ఇటువంటి వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిన డాక్యుమెంట్లు, అనేకమైనటువంటి డాక్యుమెంట్లు సీడీలు కూడా తగలబెట్టిన సంఘటనలు తెలంగాణలో జరిగినాయి. అదేవిధంగా ఇక్కడ కూడా అక్కడ ఏ విధంగా అయితే అక్రమంగా జరిగినాయో ఇక్కడ ఆంధ్రలో కూడా అటువంటి కేసుల్లో ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టాలని ఏకపక్షంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారో అటువంటి డాక్యుమెంట్లన్నీ ఈరోజు తగలబెట్టడం జరుగుతుందన్నమాట. దాని మీద స్పష్టంగా కొంతమంది చూస్తే హెరిటేజ్ సంబంధించిన పత్రాలు, చంద్రబాబు నాయుడు స్కిల్ కేసుకి సంబంధించినటువంటి పత్రాలు చాలా కూడా తగలబెట్టేస్తున్నట్టు అక్కడ ఉన్నటువంటి కొంతమందితో అక్కడ మీడియా డైరెక్ట్గా వాళ్ళని అడిగితే అక్కడ పత్రాలు కూడా ఫోటోలు తీసి మీడియాలో కూడా ప్రత్యేకంగా ప్రచారం అయిపోతున్నాయి అన్నమాట. అవి కూడా మీకు ఇక్కడ మన న్యూస్లో పెడుతున్నాను. ఇటువంటి తప్పుడు మార్గాలు ఎంచుకున్నటువంటి ఆఫీసర్లు ఎవరైనా సరే రేపు ప్రభుత్వం మారితే ఇవే కాదండి, ఇంకా అనేకమైనటువంటి దారుణమైన సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినాయి. కాబట్టి కంపల్సరీ ప్రభుత్వం మారాలని నేను కోరుకుంటున్నాను. మెజార్టీ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది ప్రభుత్వం మారాలని కోరుకున్నారు. ఎందుకంటే జనాలు కొంతమంది ఒక ఎస్సీలోనూ బీసీలోనూ కొంతమంది డబ్బులు పనిచేస్తున్నారు, జగన్మోహన్కి ఓటేసేద్దాం అని అనుకుంటే ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కనువిప్పు కలిగి కంపల్సరీ ప్రభుత్వం మారితే ఇటువంటి దారుణాలు మారుకొని బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వంలోకి అధికారంలోకి రాదని వాళ్ళు తేల్చేసుకున్నారు. సీఐడి కానీ సీట్ కానీ వాళ్ళకున్న సమాచారం ఉంటుందండి. ఇంటెలిజెంట్ రిపోర్టుల ద్వారా కానీ వాళ్ళకున్న సమాచారం ప్రకారం ప్రభుత్వంకి అధికారంలోకి రాదు కాబట్టి ఇవన్నీ మనం తగలెట్టకపోతే మన పని అయిపోద్ది. అందుకని తగలెట్టేస్తానమాట. ఆల్రెడీ ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్దలకి, గవర్నమెంట్ ఆఫీసర్లు చాలామంది ప్రభుత్వ అధికారులు రాదని విషయం అర్థమైపోయింది. ప్రజలే గమనించుకోవాలి. ఇంకా కొంతమంది వైసీపీ ఫేక్ బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.